ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ మీకు చేస్తున్నారండి. అంటే ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, అందులో మీకు రావడం జరిగింది. కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు మనకు ఆఫీస్ క్లర్క్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. అప్లై కానీ చేసుకున్నట్లయితే మన సొంత రాష్ట్రంలో ఇక్కడ ఉద్యోగం అనేది వస్తుంది. ఇక్కడ అప్సల్ వెబ్ పేజ్ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. 25వ తేదీన మనకి స్టార్ట్ కావడం జరిగింది. అలానే వచ్చే నెల 14వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది. దీని మీద క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ అప్సల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఇచ్చాను. అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు రివ్యూ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ వాళ్ళకి చాలా క్లియర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియన్ నేషనల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. అప్లై అనేది ఆన్లైన్లో తీసుకుంటున్నారు. నెక్స్ట్ మంత్ 14 వరకు అయితే లాస్ట్ డేట్ అని ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు 19,900 నుంచి 63,200 మధ్యలో ఉంటుంది. వేకెన్సీస్ టోటల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు, కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఏంటంటే కంప్యూటర్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. అంటే మనకు ఫర్ మినిట్ అనేది కూడా ఇక్కడ హిందీ కావచ్చు, అలానే ఇంగ్లీష్ ఇచ్చారు. హిందీలో మీకు 30 ఉంటుంది, ఇంగ్లీష్లో మీరు కాల్చుకుంటే 35 అనేది స్పీడ్ అనేది మీకు ఉండాలండి. అయితే చాలా వీడియోస్లో కూడా చెప్తుంటాను, టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే మీకు చాలా గవర్నమెంట్ జాబ్స్ అనేది ఇక్కడ వస్తాయండి. కాబట్టి మీ దగ్గర ఇప్పుడు స్కిల్స్ కానీ లేకపోతే ఈవినింగ్ టైము లేకపోతే మార్నింగ్ టైము టోటల్గా 40 డేస్ నేర్చుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా వరకు మీకు గవర్నమెంట్ జాబ్ పొందాలనుకున్న వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం అండి. ఓకే, అలానే మనకు 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఇక్కడ కలిగి ఉన్న అభ్యర్థులు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చండి. అయితే ఇందులో అప్లై అయితే చేసుకున్న తర్వాత ఎలా సెలక్షన్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే మీకు టైపింగ్ టెస్ట్ చెక్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఫైనల్గా మీకు జాబ్ అనేది వస్తుందండి. ఓకే, ఆ తర్వాత ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళు అంటే మీ డాక్యుమెంట్ అన్నీ కూడా అంటే ఫోటో కావచ్చు, అలానే సిగ్నేచర్ అనేది ఒక వైట్ పేపర్లో సిగ్నేచర్ చేసి ఫోటో అనేది లేటెస్ట్గా తీసుకున్నట్టు ఫోటో, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఆ తర్వాత మనకు ఏదైనా మీ దగ్గర టైపింగ్ సంబంధించిన నాలెడ్జ్ ఉన్న ఆ సర్టిఫికేట్ అవన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి. అయితే అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు అనేది 1000 రూపాయలు ఉంది. ఎవరికి? జనరల్ పర్సన్స్కి, ఈడబ్ల్యూఎస్ వారికి, ఓబీసీ వాళ్ళకి. అలానే 500 రూపీస్ ఎస్సీ ఎస్టీ అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ రూపీస్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అయితే ఇక్కడ తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలు కూడా అప్సల్ వెబ్ పేజ్ నుంచి మీరు రీడ్ చేసుకోవచ్చు. అలానే గూగుల్ నుంచి ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు చేయాల్సిన చాలా సింపుల్. మీ మొబైల్లో ఉన్నటువంటి బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి, గూగుల్ ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పైన మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మనకి ఏంటంటే ఇక్కడ మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడే ఫస్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మీకు మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఈ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీకు ఉంటుంది. ఓపెన్ చేసి మీరు పూర్తిగా రీడౌట్ చేసుకోవచ్చు. అదే కాకుండా రైల్వే డిపార్ట్మెంట్లో కూడా మనకు జాబ్స్ వచ్చాయి. అవే కాకుండా మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కూడా సంబంధించిన జాబ్స్ రావడం జరిగింది. ఆ తర్వాత మనకు హైదరాబాద్లోని మరొక డిపార్ట్మెంట్ ఉంది. అందులో కూడా ఇక్కడ మనకు 15 రకాల జాబ్స్ వచ్చాయి. విప్రో కంపెనీ నుంచి కూడా జాబ్స్ వచ్చాయి. బెల్ కంపెనీ నుంచి కూడా జాబ్స్ వచ్చాయి. ఇలా చాలా రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. తప్పనిసరిగా అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఈ నోటిఫికేషన్ గురించి చూస్తున్నారు కాబట్టి దీని మీద హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. కిందికి వస్తే ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుంది. తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీరు పొందుతారు. దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది చాలా ఇక్కడ షార్ట్కట్లో కూడా ఇచ్చాను. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి విజిట్ చేయండి. అలానే కిందికి కానీ ఉచితాను ఉన్నట్లయితే ఇక్కడ పూర్తిగా దానికి సంబంధించిన డాక్యుమెంటు అంటే డైరెక్ట్ నోటిఫికేషన్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. రెగ్యులర్గా మీరు కానీ telugujob.com సెర్చ్ చేశారంటే ప్రతి ఒక్క 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అని పొందుతారు. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.